హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. thumbnail చూసే ఉంటారు. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాబోతుందా? సోనియా ఎలిమినేషన్ ఆపడానికి బిగ్ బాస్ ప్లాన్లు రెడీ చేస్తున్నాడా? నిన్నటిదాకా ప్లాన్ ఏ, ప్లాన్ బి అయితే ప్లాన్ సి, ప్లాన్ డిలో చాలా ప్లాన్లు తయారు చేస్తున్నాడా? నా హౌస్ నా ఇష్టం అంటూ సోనియాని ఎట్లయినా హౌస్లో ఉండాలని పంతం పెట్టుకున్నాడా బిగ్ బాస్? కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇంకా షో ఏంటి అని చెప్పేసి బిగ్ బాస్ చాలా రకాల వ్యూహరచనలు చేస్తున్నాడా? ఇదే అనిపిస్తుంది. మరి నిజంగానే బిగ్ బాస్ కి సోనియాని ఆపే సత్తా ఉందంటారా? ఆడియన్స్ వ్యతిరేకంగా బిగ్ బాస్ స్టెప్పులు తీసుకోగలుగుతాడా? అలాంటి దేవుడు కరుణించిన పూజ అనుగ్రహించలేదన్నట్టుగా ఆడియన్స్ వెళ్ళిపోవాలి డిసైడ్ అయ్యారు సోనియాని ఎలిమినేట్ చేయడానికి. కానీ డోర్ ఓపెన్ చేసేదే లేదు అని చెప్పేసి డోర్ దగ్గర తిష్ట వేసుకొని కూర్చున్నాడా బిగ్ బాస్? ఏం జరుగుతుంది అసలు? ఎస్, బిగ్ బాస్ బాధ కాదు. బిగ్ బాస్ కన్ఫర్మ్ ఇలాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటాడు. కంటెంట్ ఇచ్చే వాళ్ళు కన్ఫర్మ్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. టైటిల్ విన్నర్ చేయాలన్నది మాత్రం అది తీసుకెళ్లి ఆడియన్స్ చేతిలో పెడతాడు. కానీ ఎక్కువ కాలం ఈ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి అని చెప్పి మాత్రం కన్ఫర్మ్ గా బిగ్ బాస్ ఎక్కువ ఆశిస్తూనే ఉంటాడు. మరి షోకి బజ్ క్రియేట్ అవ్వాలి కదా. కన్ఫర్మ్ గా బయట ఒక చిన్న ట్రోలింగ్ కానీ ట్రెండింగ్ కానీ ఏదైనా సరే ఆడియన్స్ ఏదైతే ఒక బజ్ ని ఒక వ్యక్తి మీద ఒక కంటెస్టెంట్ మీద డిస్కషన్ చేస్తున్నారో అది షోకి చాలా ప్లస్ అవుతుంది కదా. ఆ కంటెస్టెంట్ బ్యాడ్ అయితే నాకేంటి, ఆ కంటెస్టెంట్ ఎంత నెగిటివ్ పెరిగితే నాకేంటి, నా షో నా ఇష్టం, నాకు టీఆర్పీస్ రావాలి కదా, తప్పే ఉంది దానిలో. బిగ్ బాస్ ఆలోచనలు అలానే ఆ కంటెస్టెంట్ దారి పెట్టి కొంత వార్నింగ్ ఇచ్చి ట్రాక్ లో పెట్టే అవకాశం కూడా ఉంది కదా అని బిగ్ బాస్ చాలా రకాలు ఆలోచిస్తుంటాడు. ఏం జరుగుతుంది? ఫస్ట్ సీక్రెట్ రూము చాలా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సీక్రెట్ రూమ్ ఇంకా రెడీ అవ్వలేదని, ఇంకా ఏదో మరమ్మతులు చేస్తున్నారని, సోనియాని పంపించేసి మణికంఠాన్ని సీక్రెట్ రూమ్ లో పెట్టాలని, లేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని ట్విస్ట్ చేసి మన సోనియానే సీక్రెట్ రూమ్ లో పెట్టాలని, ఇట్లా ఒక చిన్న మీటింగ్ కూడా చేసుకున్నారని, చివరికి ఒక కొత్త ఏదంటే రీఎంట్రీ చేద్దాము అని, అంటే సోనియా 2.0 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా సోనియాని ఎట్లయినా సరే మళ్ళీ హౌస్లోకి తీసుకురావడానికి గట్టిగా ట్రై చేస్తున్నారా? లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో కాకుండా మళ్ళీ ఇంకొంత గ్యాప్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చేసి అప్పుడు మళ్ళీ స్పెషల్గా, అంటే లాస్ట్ మనము రతికాని ఎలా అయితే తీసుకొని వచ్చారో అట్లా మళ్ళీ సోనియాని తీసుకొని వద్దాం అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఇంతే మీరు సోనియా తిరిగి రావాలని కోరుకుంటున్నారా? అంటే సోనియాకి ఇంకో అవకాశం ఇచ్చి వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వస్తే ఆట బాగుంటుంది అనుకుంటున్నారా? అది సోనియాకి మంచి జరుగుతుందా, లేదో హౌస్లో కొంత మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందా? అల్టిమేట్గా ఏ మేనేజ్మెంట్ అయినా సరే షోకి డెవలప్ కోసం, షోకి సక్సెస్ కోసం, అంటే చాలా సింపుల్ అండి. ఆ వ్యక్తికి వచ్చే కంటెస్టెంట్కి అది లాభమా లేదా పక్కన పెట్టాలి. ఆ ఇచ్చిన ఛాన్స్ని ఆ కంటెస్టెంట్ వాడుకుంటారా లేదా వాళ్ళ చేతులు. కానీ ఆ కంటెస్టెంట్ వల్ల కన్ఫర్మ్గా ఎంతో కొంత కంటెంట్ వస్తుంది మనకి. అది నెగిటివ్ ఆర్ బ్యాడ్ తనకు అవుతుందా, పాజిటివ్ అవుతుందా, తను ఎలా ఆడుకుంటుంది తన చేతిలో, తనకు అవకాశం అయితే ఇస్తారనమాట. ప్లస్ ఆ కంటెస్టెంట్ వల్ల షోకి కనుక కొంత కంటెంట్ క్రియేట్ అవుతుంది, అదో మళ్ళీ ఒక పెద్ద డిబేట్ అవుతుంది. దాని గురించి ఆడియన్స్ మళ్ళీ ఒక డిబేట్లో పాల్గొంటారు, చాలా డిస్కషన్ జరుగుతాయంటే అది కన్ఫర్మ్గా షోకి ప్లస్ అవుతుంది. ఆ పరిధిలో ఆలోచించుకొని బీబీ టీం కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంటుంది తనకి రావాలని. ఇంకా తను రావటం అన్నది కన్ఫర్మ్గా మళ్ళీ ఒక పెద్ద డిబేట్, పెద్ద డిస్కషన్ అవుతుంది. కొంతమంది వద్దంటారు, ఇది నాట్ ఫెయిర్ అంటారు, మళ్ళీ కొంతమంది వచ్చిందంటే కొంతమంది తీసుకురావచ్చు అంటారు. చూద్దాం ఏం జరగబోతుందో క్యూరియాసిటీ ఉంటుంది అన్నమాట. ఎలా ఆడుతుంది, లోపల ఎలా ఫీల్ అవుతారు, ఇన్ని జరుగుతుంటాయి. లాస్ట్ సీజన్లో కూడా అదే జరిగింది. రతిక రావడం మూలంగా రతిక ఉపయోగించుకోలేదు. రతిక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తన ఏ స్ట్రాటజీ అయితే బయట చూసి వచ్చిందో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత తడబడింది, కన్ఫ్యూజ్ అయింది, ఏం చేయాలో అర్థం కాల. అట్లాగా కన్ఫర్మ్గా సోనియాని తీసుకురావడానికి దేశ ప్రయత్నాలే చేస్తున్నారు. మీటింగే పెట్టుకున్నారని, కన్ఫర్మ్గా తీసుకొని వద్దామని చెప్పేసి కూడా డిసిషన్కి వచ్చేసారని ఇలాంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇందుకు మీరు ఏమంటారు? నిజంగా సోనియాకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? సోనియాకి ఇస్తే నిజంగా రీఎంట్రీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? అసలు ఎందుకు ఎలిమినేట్ అవుతుందా లేదా? సీక్రెట్ రూమ్లో పంపిస్తారా? లాస్ట్లో కూడా ఏదో చిన్న ట్విస్ట్ పెడతారా అనుకుంటున్నాను. అంటే హౌస్ మేట్స్ అందరూ కాల్ ఫార్వర్డ్ చేయమంటారని, వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలని కోరుకోండి అని చెప్పి. అందుకే నేను స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా యాక్చువల్లీ మణికంఠని సీక్రెట్ రూమ్లో పంపించడం అన్నది ఒక ఐడియా, ఒక ప్లాన్ వాళ్ళకి. అలాంటప్పుడు అది ప్లాన్ రెడీగా లేదు కాబట్టి నేను కన్ఫర్మ్గా లాస్ట్ అంటే డేంజర్ జోన్లో పంపించేస్తారు, ఎక్కువ ముద్రలు వచ్చినాయి అని.
మామూలుగా ఎక్కువ రెడ్ ముద్రలు వస్తే జైల్లో పంపిస్తారు. అది ఆటోమేటిక్గా అందరూ తెలిసింది అందరినీ సీజన్స్లో. బట్ లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు ఒకవేళ కాల్ ఫార్వర్డ్ చేయొచ్చేమో, అంటే ఆడియో ఎలిమినేషన్ తీసుకెళ్లేసి వాళ్ళ చేతిలో పెట్టచ్చు. అప్పుడు ఎవరి వైపు ఉంటారు? ఆల్మోస్ట్ ఇక్కడ మరి ఒక వర్గం తనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మణికంఠకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి సోనియాకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, కన్ఫర్మ్గా సోనియా ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య అక్కడ ఎంతవరకు ఉండొచ్చు అన్నది నేను చెప్పలేను. ఆ లెక్క చూసుకున్నా కూడా సోనియాని ఎలా కాపాడతాడు బిగ్ బాస్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగెన్స్ట్ టు హెయిర్ కాబట్టి కొద్ది గొప్ప మనీ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చేమో. సో ఒక అవకాశం ఇద్దాము, తనైతే ప్రాబ్లం లేదా, ఈఎంఐతో మాకు ప్రాబ్లం అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెక్స్ట్లో వెళ్ళొచ్చు. కానీ మేబీ లోపల ఎలిమినేషన్ అనేసరికి అక్కడ కన్ఫర్మ్గా కొద్దిగా ఆడేవాళ్ళు ఉండాలి, అవకాశం ఇవ్వాలి, మనీ చాలా వీక్ అయిపోతున్నాడు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళితే అదొక విధం. సో మరి బిగ్ బాస్ ప్లానింగ్ పారిద్దా, ఏం చేస్తున్నాడు బిగ్ బాస్? కన్ఫర్మ్గా అయితే 90% ఎలిమినేషన్కి మొగ్గు చూపుతాడు. ఎందుకంటే ఆడియన్స్ కోరికను తెరిసా వహిస్తాడు. కానీ కన్ఫర్మ్గా తను అనుకున్నదాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. రీ ఎంట్రీ ద్వారా అవకాశాన్ని చూపొచ్చు. మరి రీ ఎంట్రీకి సోనియా ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? బయటకు వచ్చిన తర్వాత సోనియా తన మొత్తం జరిగిన ఈ అట్మాస్ఫియర్ని క్రియేట్ చూసుకొని సోనియా మరి తన ఆటను అనాలిసిస్ చేసుకొని లోపలికి వెళ్ళడం కరెక్టా లేదా, అంటే తను ఏదైతే నెగిటివిటీ ఏర్పాటు చేసుకుందో దాన్ని మళ్ళీ పాజిటివిటీ చేసుకోవడానికి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు, ఇదంతా నెగిటివిటీ, ఇదంతా జనరల్ సెలబ్రిటీకి ఇవన్నీ పెద్ద మామూలు విషయమే, ఇది పట్టించుకుంటే లైఫ్లో ముందుకు వెళ్ళాం. అది కూడా ఆడియన్స్ కూడా ఒక షోకి మాత్రం పరిమితం అవుతారు, తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళ కెరీర్ బాగుండాలని కోరుకుంటారు. ఇవన్నీ పట్టించుకోకూడదు, ఇవన్నీ ఓన్ తీసుకోకూడదు, ఇవన్నీ రెగ్యులర్ జరిగే ప్రక్రియ, దీని గురించి పెద్దగా ఆలోచించకూడదు. కాబట్టి ఒక కెరీర్ ప్లానింగ్ గాను మళ్ళీ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి మళ్ళీ సోనియా లోపలికి వెళ్తే మాత్రం కన్ఫర్మ్గా ఈసారి ఆట తన ఇండివిజువల్ స్టైల్లో పక్కాగా తనలో ఉన్న కొన్ని నెగిటివిటీస్ని డ్రాబ్యాక్ చేసుకుంటూ వెళ్ళగలిగిద్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బయటకు వచ్చిన తర్వాత కొన్ని షోస్ చూసిన తర్వాత నిఖిల్ ప్రవర్తన కావచ్చు, పృథ్వీలో వచ్చే చేంజెస్ కావచ్చు, మిగతా కంటెస్టెంట్ గురించి మాటలు కావచ్చు, అవన్నీ బేరీజ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా కలుస్తారు, ఇవన్నీ కన్ఫర్మ్గా కొంత బజ్ని క్రియేట్ చేస్తాయి. కొన్ని వారాల పాటు షోకి కొంత కంటెంట్ని క్రియేట్ చేస్తాయి. ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవడానికి రెడీ అవుతారు. కానీ ఇప్పుడు ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీని అదే విధంగా దాన్ని పాజిటివ్గా మలచుకోకపోతే మాత్రం పెద్ద యూజ్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన టీంకి బీబీ షోకి కంటెంట్ ఇచ్చేసి కొంత బజ్ని క్రియేట్ చేస్తే మళ్ళీ వెనక్కి రావడమే తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. కానీ అది చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా కనుక పాజిటివిటీగా మార్చుకోగలిగితేనే తనకు ఉపయోగపడుతుంది. అది అంత సామాన్య విషయం కాదు. మరి బీబీ ఇచ్చిన ఈ ఆఫర్కి సోనియా ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? వస్తే బాగుంటుందా, ఇక మాకు చాలు అంటారా, ఇక చాలు అనే పదవి వాడతారా? లేదు, అవకాశం ఇవ్వచ్చు, రమ్మని చెప్పండి, తనకు కూడా కొంత ఐడియా ఉంటుంది. అది ఎంతవరకు ఫెయిర్? బయటకు వెళ్ళిన తర్వాత ఆట చూసి ఆడియన్స్ యొక్క ఫీడ్బ్యాక్ చూసుకుని నాకు ఒక అభ్యంతరకరం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద నాకు చిన్న అభ్యంతరకరం. వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బయట ఆడియన్స్ యొక్క రియాక్షన్స్ తెలుసు, వాళ్ళ ఆట తీరును కూడా చూసేస్తారు. కొన్ని క్యాలిక్యులేట్గా లోపలికి వెళ్ళాలి. అలానే కూడా నెగిటివ్ ఏంటంటే ఆడియన్స్ కూడా ఈ పర్సెప్షన్ ఆలోచిస్తారు. వీళ్ళు బయట ఆట చూసి వెళ్ళారు, ఆట చూసి లోపల ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఆట చూసి వీళ్ళు లోపల గేమ్ ప్లాన్ చేస్తున్నారు, నెగిటివిటీ. కానీ ఎంతైనా ఫస్ట్ నుంచి వెళ్ళిన కంటెస్టెంట్కి, మధ్యలో వెళ్ళిన కంటెస్టెంట్కి, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్ కన్ఫర్మ్గా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు అది ఎంతవరకు ఫెయిర్, అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇంతకాలం కష్టపడి వచ్చిన వాళ్ళు బయట ఆట చూసి కొన్ని క్యాలిక్యులేషన్స్ చూసి ఆడియన్స్ యొక్క ఫీడ్బ్యాక్ చూసి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ప్లాన్ చేసుకొని లోపలికి వచ్చి చాలా స్టాటిస్టికల్గా కనుక వెళ్ళగలిగితే అది నాట్ ఫెయిర్ అన్నమాట. అది నాకు పర్సనల్ ఒపీనియన్, అది నచ్చదు నాకు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే వాళ్ళు 1 వీక్ తర్వాత వెంటనే ఎంటర్ అవ్వాలి, అంతే తప్ప 5-6 వారాల తర్వాత ఎంట్రీ అయితే అది అంత మంచిది కాదు. వాళ్ళకి మేబీ పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నా కూడా అది ఎందుకు నాకు అంతగా ఇష్టం ఉండదు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మొత్తానికి సోనియాని కాపాడటానికి బిగ్ బాస్ నానా తంటాలు పడుతున్నాడు. బిగ్ బాస్ నా హౌస్ నా ఇష్టం ఉండాలంటున్నాడు, కంటెంట్ ఇచ్చే వాళ్ళు కావాలంటున్నాడు. కానీ ఆడియన్స్ యొక్క నిర్ణయమే శిరోధార్యం కదా. మరి ఏం చేయబోతున్నాడు బిగ్ బాస్? ఎన్ని ప్లాన్లో ఎన్ని తన ఏమంటారు పద్ధతులకు వ్యూహాత్మక అడుగులు వేయబోతున్నాడు. ఇది కాబోతుంది, అది కాబోతుంది, ఇది ఏదైనా సరే మళ్ళీ కావాలి సోనియాని ఎంటర్ చేయాలనుకుంటున్నాడు హౌస్లో. దానికి మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. సో సోనియా ఆట పాడవడానికి రీజన్ ఏంటి? సోనియానే కారణమా, లేకపోతే నిఖిల్ పృథ్వీల ఫ్రెండ్షిప్పా? సో ఈ స్నేహంలో స్ట్రాటజీ ఉంది, కానీ ఒకరికొకరు గైడెన్స్ చేసుకునే విధానం లేదా? అలానే ఎవరు కూడా వినే స్టేజ్లో లేరా? సో కరెక్ట్ చేసుకునే స్నేహం కాదా అది? ఇలా చేస్తున్న వాళ్ళ చేయమాకు అని కానీ. సో ఎక్కడా కూడా ఆపలేకపోయాడు నిఖిల్. అలా నిఖిల్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, తన ఆలోచనల్ని రుద్దడానికి ట్రై చేసిందే కానీ తనని ఒక ఫ్రీడమ్గా ఆడడానికి అవకాశం ఇవ్వలేదా? పృథ్వీ ఒక్కడే కొద్దిగా స్మార్ట్గా ఆడాడా అందరితో కలిసి చేసి? సో వీరిద్దరు కొద్దిగా లక్కింగ్ కోల్పోయారా? సో ఈ ఫ్రెండ్షిప్లో ఉన్న స్ట్రాటజీ వల్లే వీళ్ళ
ఈ రోజు ఇంత ముంచిందా? అలానే సోనియా ఒక మాట తీరే తన ఆట తీరుని ఎలిమినేట్ చేసిందా? సో ఏదైనా ఆడియన్స్ చివరికి విజయానికి వినయం ఉండాలని కోరుకుంటున్నారా? కంటెంట్ కావాలి, క్యారెక్టర్‌ను కాపాడుకోవాలన్న మాటే మెయిన్ స్లోగన్ అయిపోయిందా? చూద్దాం మరి ఏం జరగబోతుందో. బిగ్ బాస్ యొక్క ప్లానింగ్స్ ఏంటో కూడా చూద్దాం. థాంక్ యూ అండి.